హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి, చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీకి భయ్య ఎప్పుడు లేనంతగా తెగ ప్రమోషన్స్ చేశారు. ఇక ఆ ప్రమోషన్స్ అయితే మామూలుగా లేవు. అరే తాయెత్తు కట్టుకొని థియేటర్కి పోండిరా, మీకేమన్నా అయితే మాకు సంబంధం లేదన్నట్టు అగ్రిమెంటు. ఓ వామ్మో, ఓవర్ ద డోస్ వెళ్ళిపోయింది ప్రమోషన్స్. అండ్ టీజర్ ట్రైలర్ కూడా అలానే ఉన్నాయి భయ్యో. ఒక మంచి హర్రర్ మూవీ చూడబోతున్నామనే ఫీలింగ్ ఇచ్చాయి. మూవీని నేను ఫస్ట్ డేనే చూడాలనుకున్నా, బట్ మాకు దగ్గరలో ఉన్న థియేటర్లో నాకు సెట్ అయిన టైమింగ్స్లో మూవీ లేకపోవడం వల్ల చూడలేదు. బట్ ఫైనల్గా ఈరోజు అయితే చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు వాళ్ళు చేసిన ప్రమోషన్స్కి ఈ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ రాంగ్ ప్రమోషన్స్ చేసినట్టు అనిపించింది. వాట్ ఈస్ దిస్ అంకుల్? ఇస్ వెరీ వెరీ రాంగ్ అంకుల్, ఇస్ వెరీ వెరీ రాంగ్. సీరియస్లీ అండి, వెరీ వెరీ రాంగ్ ప్రమోషన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది అప్పట్లో మనకి మసూదా మూవీ వచ్చింది 2022లో. అప్పటి నుంచి తెలుగులో అంత హర్రర్ మూవీస్ రాలేదు. సో అలానే సర్ప్రైజింగ్ హిట్ అవుతుందేమో అని చాలామంది అనుకున్నారు. బట్ మూవీ చూసిన తర్వాతనైతే ఈర్ష్య, విరక్తి, వమ్మో వాయ్యో మామూలుగా లేవు భయ్య. ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ నడిచేది మాత్రం యాజ్ యూజువల్ సెటప్ తోటే భయ్య. ఏ హర్రర్ మూవీ అయినా అంతే. కొంతమంది దయ్యాలు లేవు అని దొంగ బాబాలను పట్టించే ప్రయత్నంలో ఒక ఏరియాకి వెళ్తారు. ఒక ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆ బాబాతోటి వచ్చిన ఒక చిన్న ఛాలెంజ్లో ఆ ఇంట్లో ఆ ఆశ్రమంలో ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ. సో మనకి హర్రర్ మూవీ అని అంటే కొద్దిగా టెక్నికల్గా సెట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం స్టోరీలో కూడా కొద్దిగా సన్నివేశాలలో బలం ఉంటే మనకు జంప్ స్కేర్స్ వచ్చినా కానీ సెట్ అయిపోతుంది. ఈ మూవీలో జంప్ స్కేర్స్ లేవనుకోకండి, ఈ మూవీలో జంప్ స్కేర్స్ ఉన్నాయి, కానీ అది వర్కౌట్ కాలేదు భయ్య. మనం ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. సీరియస్లీ చెప్పాలంటే చాలా టార్చర్గా అనిపించింది భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూస్తుంటే నేను ఎప్పుడు ఇంత టార్చర్ అయితే ఫీల్ కాలేదు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నా మైండ్లో రన్ అయ్యేది ఒక్కటే భయ్య, ఎప్పుడెప్పుడు క్లైమాక్స్ వస్తుందని. క్లైమాక్స్ కొద్దిగా బెటర్గా ఉంది, బట్ క్లైమాక్స్ని నమ్ముకొని వీళ్ళు సినిమా ప్రమోషన్ చేసినట్టు నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే భయ్య, ఈ సినిమా చూడని వాళ్ళు అరే బతికిపోయారా అనే ఈర్ష్య, అసూయ వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఇంకొకటి ఏమనిపించింది అంటే హర్రర్ మూవీస్ అంటే విరక్తి వచ్చేలా ఉంది భయ్య ఈ మూవీ. పర్ఫార్మెన్స్ వైజ్ సిరి హనుమంత్ అయినా కానీ, త్రిగుణ్ ఓల్డ్ ఆదిత్య అరుణ్ ఆయన నేమ్ మార్చుకున్నా కానీ ఆయన దగ్గర పెద్ద లక్కు లేనట్టుంది. అండ్ హెబ్బా పటేల్, మిగిలిన వాళ్ళంతా పృథ్వీరాజ్, వీళ్ళంతా ఉన్నంతలో ఏదో అలా లాగేశారు. బట్ నోటబుల్ క్యారెక్టర్ ఒకటి ఉంది భయ్య, పుణ్యవతి అని. సినిమాలో ఉన్న ఏకైక స్పాయిలర్ థింగ్ అదే. అందుకే నేను ఈ రివ్యూలో ఎక్కువ డిస్కస్ చేయలేదు. మనకి ఏదైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అండ్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంది అంటే పుణ్యవతి క్యారెక్టర్. అదొక్కటి కొద్దిగా బాగుంది భయ్య. ఇట్స్ ఎ డీసెంట్ అని చెప్పొచ్చు పుణ్యవతి క్యారెక్టర్ విషయంలో. ఇక మిగిలిన విషయంలో కొద్దిగా టెక్నికల్గా బీజిఎం వర్కౌట్ అయింది. బట్ సినిమాలో సన్నివేశాలలో బలం లేకపోయేసరికి అది ఉన్నట్టే, లేకపోయినట్టే. డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాసం అన్నే ఏదో తీయాలనుకున్నాడు, ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. సో నెక్స్ట్ మూవీ అయినా ఆల్ ది బెస్ట్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.